నమస్తే, వెల్కమ్ టు జీవన రేఖ. నేను జ్యోత్స్న. గత 15 సంవత్సరాలుగా విజయవాడలో నెఫ్రాలజీ, యూరాలజీ విభాగానికి సంబంధించి డయాలసిస్ మరియు ట్రాన్స్ప్లాంట్ రంగంలో అపారమైన అనుభవం కలిగి ఉన్న విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ జి శరత్ బాబు ఎండి డిఎం గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అయితే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కు కాల్ చేసి మీ యొక్క డౌట్స్ ని నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్, వెల్కమ్ టు స్టూడియో. నమస్తే అండి. కిడ్నీ సమస్యకు సంబంధించి, కిడ్నీ ఫెయిల్యూర్కు సంబంధించి వాళ్ళు మాట్లాడుకోబోతున్నాం కదండి. అయితే ముఖ్యంగా కిడ్నీస్ అంటే ఏమిటి, వాటి ఫంక్షన్ ఏ విధంగా ఉంటుంది, ఎక్కడ లొకేట్ అయ్యి, వాటి గురించి మాట్లాడిన తర్వాత ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. వాటి గురించి చెప్పండి ముందుగా. కిడ్నీస్ అంటే మన తెలుగులో మూత్రపిండాలు అంటాము. మూత్రపిండాలు చిక్కుడు గింజ ఆకారంలో వెన్నుపూసకి ఇరువైపులా పక్కటెముకల కింద భాగంలో ఉంటాయి. అవి పిడికిలి పరిమాణంలో ఉంటుంది. యూజువల్గా సైజు 9 నుంచి 10 సెంటీమీటర్లు ఉండాలి కిడ్నీ సైజు నార్మల్గా. సో ఈ కిడ్నీ ప్రధానంగా మన రక్తంలో తయారైన వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని మూత్ర రూపంలో విసర్జించడానికి ఉపయోగపడుతుంది. అంటే రక్తాన్ని వడపోత కార్యక్రమం చేయడానికి కిడ్నీలు ప్రధానంగా పనిచేస్తాయి. అలాగే కిడ్నీ అంటే ఓన్లీ ఒక ఫిల్టరేషన్, బ్లడ్ ఫిల్టరేషనే కాకుండా ఇంకా ప్రధానమైన యాసిడ్ బేస్ బ్యాలెన్స్ అంటే ఆమ్లక్షార సమతుల్యతకి, అలాగే ఎండోక్రైన్ ఫంక్షన్ అంటే కిడ్నీ నుంచి హార్మోన్స్ కూడా తయారవుతాయి. ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ వలన మన బాడీలో రక్తం అనేది తయారవుతుంది ఎముక నుంచి. సో కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్లో ఎరిథ్రోపాయిటిన్ లోపం వలన ఎనీమియా అనేది సహజంగా చూస్తూ ఉంటాం. అలాగే రెండో ఇంపార్టెంట్ థింగ్ వైటమిన్ డి. వైటమిన్ డికి యాక్టివ్ ఫామ్ అవటానికి ముందు లివర్లో, తర్వాత కిడ్నీ ద్వారా ఫైనల్ యాక్టివ్ ఫామ్ క్యాల్సిట్రాయల్ ఫామ్ అవుతుంది. దానిలో కూడా కిడ్నీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. దానివలన మన ఎముకలు పుష్టిగా ఉండటానికి, ఎముకలు విరిగిపోకుండా మెయింటైన్ అవ్వటానికి కూడా కిడ్నీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. డాక్టర్, ఈ మధ్య కాలంలో కిడ్నీ ఫెయిల్యూర్, కిడ్నీ సమస్యకు చాలా సమస్యలు వింటూ ఉన్నాం కదా. అంటే రీజన్ ఏంటండి, కారణాలు ఏమై ఉంటాయి గతంలో కన్నా ఇప్పుడు కేసెస్ ఎక్కువగా రావడానికి? కిడ్నీస్ అంటే కిడ్నీ ఫెయిల్యూర్లో టైప్స్ అయితే ప్రధానంగా అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్, క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్, ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ రీనల్ ఫెయిల్యూర్ అని 3 కారణాలు చెప్తాము. అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్లో సడన్గా అక్యూట్ షట్ డౌన్ అంటే కొన్ని గంటల నుంచి రోజుల్లో కిడ్నీ పాడవటం. దీనికి ప్రధానంగా మనకి ఏదైనా వాల్యూమ్ లాస్ అంటే బ్లడ్ లాస్ అవటం కానీ, మోషన్స్ అవటం కానీ, డీహైడ్రేషను లేదా కొన్ని పడని డ్రగ్స్ వాడటం వల్ల కానీ సడన్గా కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళటం జరుగుతుంది. అట్లాగే క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ అంటే 3 నెలలు అంతకంటే ఎక్కువగా కిడ్నీ సంబంధం ప్రాబ్లం అంటే రక్తంలో మలినాలు, వ్యర్థ పదార్థాలు 3 నెలలు అంతకంటే ఎక్కువ ఉండే వాళ్ళని క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్గా పరిగణిస్తాం. ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ రీనల్ ఫెయిల్యూర్ అంటే అక్యూట్కి క్రానిక్ మధ్యలో ఉండే, రోజుల నుంచి నెలల మధ్యలో కిడ్నీ పాడవటాన్ని ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ రీనల్ ఫెయిల్యూర్ అంటాం. అంటే కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ప్రధానంగా ఈ 3 విభాగాల్లో ఏదవుతుంది అనేది ఫస్ట్ అనాలిసిస్ చేయడం జరుగుతుంది. క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్లో మనకి కారణాలు చూసుకుంటే ఇప్పుడు డయాబెటీస్ అంటే మధుమేహ వ్యాధి వలన 100% మంది కిడ్నీలు పాడవటం చూస్తున్నాం. తర్వాత ప్రధాన కారణం వచ్చి హైపర్ టెన్షన్, రక్తపోటు వలన ఇంకో 20-30% కిడ్నీలు పాడవటం చూస్తాం. అవే కాకుండా మిగిలిన కారణాలు క్రానిక్ ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ అని, తర్వాత కొన్ని వంశపారంపర్యంగా వచ్చే జన్యుపరమైన కిడ్నీ డిసీజెస్, పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అని, ఇలాంటి కారణాల వలన కూడా మన కిడ్నీ పాడవటం జరుగుతుంది. కిడ్నీకి సంబంధించిన సమస్యలకు సంబంధించి, వ్యాధులకు సంబంధించి అంటే ఎట్లా ఉంటాయండి లక్షణాలు? అంటే ఎలా తెలుసుకోవచ్చు ఇది కిడ్నీ సమస్య ఉంది, ఈ డాక్టర్ దగ్గరికే మనం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఎలా తెలుసుకోగలుగుతాము? లక్షణాలు ఉంటాయా? కిడ్నీ వ్యాధుల్ని సిండ్రోమ్స్ కింద చెప్తారు. అంటే కిడ్నీ ఏ జబ్బు అయినా సరే ఆ సిండ్రోమ్లో ఫిట్ చేస్తారు. అంటే నెఫ్రాటిక్ సిండ్రోమ్ అని, నెఫ్రైటిక్ సిండ్రోమ్ అని, తర్వాత హైపర్ టెన్షన్ అని, తర్వాత యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అని, కిడ్నీ స్టోన్ డిసీజు, అబ్స్ట్రక్టివ్ యూరోపతి, ఇలా రేనల్ ట్యూబ్యులర్ డిజార్డర్స్ అని ప్రతి జబ్బు కూడా కిడ్నీ వ్యాధుల్లో ఈ కేటగిరీలో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో ఒక్కొక్క వ్యాధి బట్టి దాని లక్షణాలు ఉంటాయి. నెఫ్రాటిక్ సిండ్రోమ్ అంటే తెలుగులో ఉబ్బు కామెర్లు అంటారు. ఆ వ్యాధిలో ప్రధానంగా ఒళ్ళంతా నీరు వచ్చేయటం, యూరిన్కి వెళ్ళినప్పుడు నురగలాగా రావటం, ఈ లక్షణాల ద్వారా ఉబ్బు కామెర్లని మనకు టెస్టుల ద్వారా తెలుస్తుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లో యూరిన్ మంట కానీ, యూరిన్లో బ్లడ్ పట్టడం కానీ, పొత్తి గడుపులో నొప్పి లేదా పొట్టలో తీవ్రమైన నొప్పి రావటం, ఇవన్నీ కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ చూస్తాం. అలాగే కిడ్నీ స్టోన్స్లో కూడా కిడ్నీ స్టోన్
కిడ్నీ నుంచి యూరిన్ వచ్చే పైపు యూరిటర్లో బ్లాక్ అవటం వలన సివియర్ పెయిన్ వస్తుంది అనమాట, ఫ్లాంక్ పెయిన్ వస్తుంది. సో ఇలా ఒక్కొక్క జబ్బుని బట్టి దాని లక్షణాలు ఉంటాయి. ప్రధానంగా మన కిడ్నీ ఫెయిల్యూర్కి వస్తే, కిడ్నీ ఫెయిల్యూర్ని కొన్నిసార్లు సైలెంట్ డిసీజ్ అంటారు. అంటే 90% ఆఫ్ ది కిడ్నీ డ్యామేజ్ అయినా కూడా కొంతమందిలో ఏ లక్షణాలు లేకపోవచ్చు. సో కిడ్నీ వ్యాధిని కనుక్కోవటం కొన్ని సందర్భాల్లో కష్టం అవుతుంది. నార్మల్గానే యూరిన్కి వెళ్తూ ఉంటారు, ఏ ప్రాబ్లము కనపడదు. కొంతమంది ఎర్లీ స్టేజ్లో కొంతమంది వికారం, వామిటింగ్స్ అని, గ్యాస్ అని దానికి మాత్రలు వాడి కిడ్నీ వ్యాధిని ఎర్లీ స్టేజ్లో కనుక్కోవటం డిలే అవుతూ ఉంటుంది. సో ఎక్కువ మంది క్రానిక్గా కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు చెప్పే లక్షణాలు ఏంటంటే ఆకలి లేకపోవటం, ఆయాసం, అలసట, బాడీ వెయిట్ తగ్గిపోవటం, ఒళ్ళంతా నీరు రావటం కానీ, మొహం ఉబ్బటం కానీ, పాలిపోయినట్లు ఉండటం కానీ, ఇలాంటి లక్షణాల ద్వారా క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అని మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ ఏదేమైనప్పటికీ ఇందాక చెప్పినట్టు సైలెంట్ డిసీజ్ అని ఉంది కాబట్టి కిడ్నీ వ్యాధి కన్ఫామ్డ్గా తెలుసుకోవాలి అంటే మనం వైద్య పరీక్షల ద్వారానే మనం నిర్ధారించగలుగుతాం. అంటే డాక్టర్ చాలా సందర్భాల్లో వింటూ ఉంటాము, అంటే మనిషికి ఒక కిడ్నీతో కూడా సర్వైవ్ అవుతారు, బతకొచ్చు అని చెప్పేసి, అలాగే కిడ్నీ డోనర్ కూడా ముందుకు వస్తూ ఉంటారు కదా. సో వీళ్లకు తెలియకపోవడం అలా జరుగుంటుందంటారా? కొంతమంది పుట్టుకతోనే ఒకటే కిడ్నీతో జన్మిస్తారు. ఏదైనా ప్రాబ్లం అంటే ఆ కిడ్నీలో స్టోన్ కానీ, ఇన్ఫెక్షన్ కానీ వచ్చినప్పుడు త్వరగా ఆ ప్రాబ్లం తెలిసే అవకాశం ఉంటుంది. అలాగే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ మార్పిడప్పుడు కూడా కిడ్నీ ఫెయిల్యూర్ అయిన రోగికి ఒక కిడ్నీయే వేయటం జరుగుతుంది, 2 కిడ్నీలు మార్చం. సో సింగిల్ కిడ్నీ ఉంటుంది. సో నార్మల్గా ఒక కిడ్నీ కంప్లీట్గా హెల్తీగా ఉంటే యూజువల్గా లైఫ్ లాంగ్ ప్రాబ్లమ్స్ ఏమి రావు, నార్మల్గానే ఉండొచ్చు లైఫ్. అంటే వీళ్ళకు ఎటువంటి టెస్ట్లు ఉంటాయి, ఎలా నిర్ధారిస్తారు? కిడ్నీ వ్యాధి నిర్ధారించడం సింపుల్గానే, యూజువల్గా అల్ట్రాసౌండ్ అబ్డామెన్. సో అల్ట్రాసౌండ్ అబ్డామెన్ చేయటం వల్ల దానిలో కిడ్నీ సైజు ఎంత ఉంది, కిడ్నీలో చేంజెస్ ఏమైనా ఉన్నాయా, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయా, పస్ కానీ యాప్సిస్ లాంటివి ఉన్నాయా, కిడ్నీలో వాపు ఉందా, ఇలాంటివన్నీ కూడా మనకి అల్ట్రాసౌండ్ స్కాన్లో, సింపుల్ అల్ట్రాసౌండ్లో తెలిసిపోతాయి. అలాగే బ్లడ్ టెస్ట్లు, బ్లడ్ యూరియా, సీరం క్రియాటిన్ అనే టెస్టు, లేదా సింపుల్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, అంటే యూరిన్లో పస్ సెల్స్ పోతున్నాయా, ఆల్బుమిన్ పోతుందా, ఆర్బీసీ పోతున్నాయి అనే దాన్ని బట్టి కూడా మనం కిడ్నీ సంబంధ వ్యాధి ఉందా లేదా అనేది నిర్ధారిస్తాం. సో సింపుల్గా ఒక యూరిన్ టెస్టు, ఒక బ్లడ్ టెస్టు, అల్ట్రాసౌండ్ స్కాన్, ఈ 3 టెస్టుల ద్వారా మనం కిడ్నీ వ్యాధి అనేది 90% మనం నిర్ధారించడానికి అవకాశం ఉంటుంది. సార్, ఈ స్టోన్స్ అనేది కూడా రెగ్యులర్గా వింటున్నటువంటి సమస్య కదా, మూత్రపిండాలకు సంబంధించి, వ్యాధులకు సంబంధించి, దానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది? ప్రధానంగా 80% ఆఫ్ ది కిడ్నీ స్టోన్స్ కాల్షియం స్టోన్స్ అండి. కాల్షియంలో కూడా కాల్షియం ఆక్సలేట్ అనేది కామన్గా ఉంటుంది. కొన్నిసార్లు కాల్షియం ఫాస్ఫేట్ ఉండొచ్చు. మిగిలిన స్టోన్స్ వచ్చి యూరిక్ యాసిడ్ స్టోన్స్, సిస్టీన్ స్టోన్స్, స్ట్రోవైట్ స్టోన్స్ అని ఉంటాయి. ఇవన్నీ కూడా యూరిన్లో వాటి కాన్సన్ట్రేషన్ పెరిగి సాచురేషన్ స్టేజ్ దాటినప్పుడు క్రిస్టల్స్ ఫామ్ అయ్యి ఇలా స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ స్టోన్ సైజుని బట్టి, స్టోన్ లొకేషన్ బట్టి మనకి యూజువల్గా సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. స్టోన్ సైజు చిన్నగా ఉన్నా, లేకపోతే కిడ్నీ వరకే పరిమితమయ్యి కిడ్నీ నుంచి యూరిన్ వచ్చే పైప్స్లో బ్లాక్ అవ్వకుండా ఉంటే మనకి ఏ సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. సైజ్ యూజువల్గా 6 millimeters ఆర్ బిలో ఉంటే న్యాచురల్గానే కిడ్నీ యూరిటర్లోంచి పాస్ అయిపోయే అవకాశం ఉంది. ఏ మందులు వాడకుండా జస్ట్ వాటర్ ఎక్కువ తాగటం వల్ల కూడా పాస్ అయిపోయే అవకాశం. సైజు 6 millimeters ఆర్ అబోవ్ ఉన్నప్పుడు ఆ కిడ్నీ పైప్లో బ్లాక్ అయ్యి సివియర్ పెయిన్ వచ్చి వామిటింగ్స్ అది అయ్యి స్టక్ అయినప్పుడు కిడ్నీకి యూరోట్రోస్కోపీ ద్వారా ఆ స్టోన్ క్లియర్ చేయాల్సిన అవసరం రావచ్చు కొన్ని సందర్భాల్లో. సార్, ఒక పేషెంట్కి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడు అవసరం అవుతుంది, ఏ స్టేజ్లో అవసరం అవుతుంది? యూజువల్గా క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్లో వేరే మనకున్న ఆప్షన్స్ ఏంటంటే, ఒకటి డయాలసిస్లో కూడా ఒకటి పెరిటోనియల్ డయాలసిస్ అంటాం, రెండోది హీమోడయాలసిస్, మూడో ఆప్షన్ వచ్చి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ యూజువల్గా కొంచెం హెల్దీ, యాక్టివ్ యంగ్ అడల్ట్స్కి మనం ప్రిఫర్ చేయడం జరుగుతుంది. సో ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల బేసిక్గా లైఫ్ స్టైల్ బెటర్గా ఉంటుంది, డయాలసిస్ అవసరం ఉండదు, ప్లస్ రెగ్యులర్ విజిట్స్తో మందులు వాడుకుని నార్మల్గా జీవితం కొనసాగించవచ్చు. అందుకని ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనం కిడ్నీ ఫెయిల్యూర్ ఆప్షన్స్లో మనం ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించి ఎవరికి చేస్తారంటే, ఒక హెల్దీగా ఉన్నటువంటి పేషెంట్కి మాత్రమే అంటే ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. హెల్దీ మీన్స్ తట్టుకునేటువంటి సిచ్యువేషన్ ఉండడం,
50% ఆఫ్ ది కేసెస్ ఇందాక చెప్పినట్టు డయాబెటీస్ వలన కిడ్నీ ఫెయిల్యూర్ వస్తుంది. సో అలాగే ట్రాన్స్ప్లాంట్ చేసే వాళ్ళు కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో ఆ సర్జరీకి ముందు కార్డియాక్ ఎవాల్యుయేషన్ అంటే హార్ట్కి ఎవాల్యుయేట్ చేసి హార్ట్లో బ్లాక్స్ ఏమైనా ఉన్నాయా, దానికి ముందు స్టెంట్ కానీ బైపాస్ లాంటి అవసరమైనా లేదా, ఫిట్టా కాదా అనేది నిర్ధారించుకుని టెస్టుల ద్వారా ఫిట్గా ఉన్న వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ చేయటం జరుగుతుంది. సరే, ఇక ఈ ట్రాన్స్ప్లాంటేషన్ విషయంలో ముఖ్యంగా డోనార్ని సెలెక్ట్ చేసుకునేటువంటి విధానం ఎట్లా ఉంటుంది, ఏంటి? యూజువల్గా కిడ్నీ డోనర్ అనేది రిలేటివ్స్, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ కానీ సెకండ్ డిగ్రీ కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఫాదర్, మదరు, బ్రదర్, సిస్టర్, హస్బెండ్, వైఫ్ ఈ ఆప్షను లేదా గ్రాండ్ పేరెంట్స్ అది ఫస్ట్ ప్రయారిటీ అనమాట. సో ఇప్పుడు చెప్పిన ఆప్షన్స్ వరకు కూడా వాళ్ళకి ప్రాపర్ డాక్యుమెంటేషన్ ద్వారా, జెనెటిక్ మ్యాచ్ ద్వారా మనం కమిటీకి రెఫర్ చేయకుండా డైరెక్ట్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అలా కాకుండా అంకులో, ఆంటో, కజిను ఇలా వేరే దూర బంధువు కానీ ఇస్తే వాళ్ళ డాక్యుమెంటేషన్ చేశాక కమిటీ ఉంది, గుంటూరులో కమిటీ ఉంటుంది, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ కమిటీ, దానికి రెఫర్ చేసి వాళ్ళు ఇంటర్వ్యూ చేసి నిర్ధారించి పర్మిషన్ ఇచ్చాక ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతుంది. సార్, ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఒక నార్మల్ రొటీన్ లైఫ్కి పేషెంట్ రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? యూజువల్గా ఫస్ట్ 2 వీక్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటారు. తర్వాత ఇనీషియల్ 2-3 మంత్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 2-3 మంత్స్ తర్వాత వన్స్ కిడ్నీ ఫంక్షన్ అన్నీ స్టేబుల్గా ఉండి ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ నార్మల్ లైఫ్ స్టార్ట్ చేయొచ్చు, రొటీన్ రెగ్యులర్ యాక్టివిటీ స్టార్ట్ చేసుకోవచ్చు. సార్, ఇప్పుడు డయాలసిస్ని కానీ ట్రాన్స్ప్లాంటేషన్ ఈ రెండింటిని కంపేర్ చేస్తే అంటే ఏది బెటర్గా ఉంటుంది, దేంట్లో ఎక్కువ డిఫికల్టీస్ ఉంటాయి? ఆబ్వియస్గా మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో న్యూ ఆర్గాన్ ఇస్తున్నాము, ఆల్మోస్ట్ సిమిలర్ టు నార్మల్ పర్సన్ మనకి రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ ఎనీ డే బెటర్ దాన్ డయాలసిస్. డయాలసిస్లో కొంతమేర మలినాలు క్లియర్ అవుతాయి కానీ పూర్తి స్థాయిలో కంప్లీట్గా నార్మల్ స్థాయికి అయితే ఏ రోజుకి రాదు. అందుకని కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఏ రోజైనా ద బెస్ట్ ఆప్షన్. సార్, అంటే ఏ వ్యాధి అయినా కూడా ఇనీషియల్గా కనుక దాన్ని డయాగ్నోస్ చేస్తే అది త్వరితగతినే నయం అవుతుంది అని చెబుతారు కదా, అంటే అతి తక్కువ టైంలోనే దాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుందా? అంటే ట్రాన్స్ప్లాంటేషన్, డయాలసిస్ అంత దాకా వెళ్లకుండా, ఫెయిల్యూర్ దాకా వెళ్లకుండా మూత్రపిండ వ్యాధులకు సంబంధించి ఇనీషియల్గానే తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుందా? అంటే లైక్ రెగ్యులర్ చెకప్ లాగా అట్లా. సో డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్న వ్యక్తులు రెగ్యులర్ పీరియాడిక్గా చెకప్ చేసుకుని ఎవ్రీ 3 months 6 monthsకో ఒక యూరిన్ టెస్ట్, సింపుల్ యూరిన్ టెస్ట్ చేయటం ద్వారా యూరిన్లో ఏమైనా ఆల్బుమిన్ పోయినా, ఆర్బీసీ పోయినా, పసల్స్ పోయినా ఎర్లీగా మనకి కిడ్నీ ఎఫెక్ట్ అవుతుందనే విషయం తెలుస్తుంది. ఇంకా ఎర్లీ స్టేజ్లో యూరిన్ ఫర్ మైక్రో ఆల్బుమిన్ అంటాం, మైక్రో ఆల్బుమిన్ చెక్ చేసి మైక్రో ఆల్బుమిన్ యూరిన్లో కనపడినప్పుడు అది ఎర్లీ స్టేజ్ ఆఫ్ డయాబెటిక్ నెఫ్రోపతి కాబట్టి డయాబెటీస్ వలన కిడ్నీ ఎఫెక్ట్ అవుతుందనే విషయం తెలుస్తుంది. సో ఆ స్టేజ్లో మనం కిడ్నీ ఎఫెక్ట్ అయినట్టు తెలుసుకోగలిగితే కొన్ని రకాల బీపీ డ్రగ్స్, యాంజియోటెన్సిన్ రిసెప్టార్ బ్లాకర్స్ అని, యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఇన్హిబిటార్స్ అనే మెడిసిన్స్ వాడటం వలన ఈ మైక్రో ఆల్బుమినూరియా స్టేజ్ నుంచి గ్రాస్ ప్రోటీనూరియా స్టేజ్ కిడ్నీ ఫెయిల్యూర్ వెళ్లకుండా మనం డిలే చేయడానికి లేదా రివర్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు వాళ్ళకి కంపల్సరీగా ఎవ్రీ 2-3 months లేదా 6 monthsకి చెకప్ చేసుకొని, అంత ఎక్స్పెన్సివ్ టెస్ట్ కాదు, ఒక క్రియాటిన్, సేరం క్రియాటిన్ టెస్ట్, యూరిన్ టెస్ట్ చేసినా కూడా కిడ్నీ ఎఫెక్ట్ అయిందా లేదా అనేది మనకు నిర్ధారణ అయిపోతుంది. సో దాని ద్వారా మనం చాలా వరకు ప్రివెంటివ్గా జబ్బు ముదిరిపోయే స్టేజ్కి రాకుండా నివారించుకోవచ్చు. సార్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎలా ఉండాలంటారు? ఇప్పుడు ఉన్న ఈ కల్చర్ ఫాస్ట్ ఫుడ్స్ కానీ, ఒబేసిటీ కానీ, స్మోకింగ్ కానీ, ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడటం కానీ, ఇలాంటి సందర్భాల్లో కిడ్నీ ఫెయిల్యూర్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఎక్కువగా వెయిట్ గెయిన్ అవ్వకుండా, ఒబేసిటీ రాకుండా రెగ్యులర్ ఎక్సర్సైజెస్, హెల్దీ లైఫ్ స్టైలు, ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయటం, ఈ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్ లాంటివి అవాయిడ్ చేయటం, పెయిన్ కిల్లర్స్ ఏది పడితే అది ఓవర్ ది కౌంటర్ మెడికల్ షాప్లో కొని వాడేయటం, ఇలాంటివి చేయకుండా ఉంటే చాలా వరకు మన కంట్రోల్, మన చేతుల ద్వారా మనం కిడ్నీలు పాడు చేసుకునే పరిస్థితి తెచ్చుకోకుండా ఉంటాం.
సార్ అంటే ఈ పెయిన్ కిల్లర్స్ విషయంలో చాలామంది మాట్లాడేటప్పుడు కూడా చెప్తూ ఉంటారు, అంటే పెయిన్ కిల్లర్స్ డైరెక్ట్లీ కిడ్నీ పైన ఎఫెక్ట్ చూపుతాయి అని చెప్పేసి. అంటే రెగ్యులర్గా ఏదైనా చిన్న చిన్న నొప్పులకు కూడా సింపుల్గా వాడేస్తూ ఉంటారు కదా, దానికి సంబంధించి ఏం చెప్తారు సార్? ఏ రకమైన పెయిన్ కిల్లర్ అంటే ఎన్ఎస్ఏడిస్ అంటాం, అంటే నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఏదైనా సరే కిడ్నీ మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఎలర్జిక్ రియాక్షన్ ఉన్న వాళ్ళు 1 or 2 ట్యాబ్లెట్స్ వేసినా కూడా కిడ్నీ ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కొంతమంది క్రానిక్గా నెలలు సంవత్సరాల తరబడి వాడే వాళ్ళలో స్లోగా కిడ్నీ పూర్తిగా డ్యామేజ్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో అది ఎవరికి ఎలా ఉంటుందనేది చెప్పలేం కాబట్టి ప్రిఫరబ్లీ మనం పారాసెటమాల్, డోలో అని దొరుకుతుంది పారాసెటమాల్, లేదా అల్ట్రాసెట్ అని ట్రమడాల్ పారాసెటమాల్ కాంబినేషన్, ఈ మెడిసిన్స్ పెయిన్కి వాడటం వలన కిడ్నీ వ్యాధి రాకుండా ఉండటానికి మనకు ఉపయోగంగా ఉంటుంది. సార్ ఇక అంటే వంశపారంపర్యంగా కూడా కిడ్నీ వ్యాధులు అంటే కిడ్నీ ఫెయిల్యూర్స్ ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పారు కదా, అంటే అంటే జనరేషన్ మారే కొద్దీ అది ఇంకాస్త టైం ముందుగానే వస్తున్న ఈ కాలంలో వ్యాధులు అని చెబుతున్నారు కదా, దానికి సంబంధించి ఏం చెప్తారు? అంటే కిడ్నీ వ్యాధి కూడా ఇంకో 5 సంవత్సరాలు ముందుగానే వచ్చే అవకాశాలు ఉంటాయి ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్స్ వల్ల? లైఫ్ స్టైల్ అనే కాకుండా ఈ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్లో యంగర్ జనరేషన్స్కి వచ్చే కొద్దీ డిసీజ్ ఎర్లీగా మేనిఫెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ సివియరిటీ అనేది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతూ ఉంటుందండి. సార్ అంటే ముఖ్యంగా ఈ కిడ్నీ స్టోన్స్కి సంబంధించి పెయిన్ బట్టే ఎక్కువగా చెబుతూ ఉంటారు, అంటే పెయిన్ వచ్చిందంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయేమో సార్ చెక్ చేయించుకొని చాలా సింపుల్గా చెప్తూ ఉంటారు కూడా. అంటే ఎట్లా సార్ దాన్ని ఎట్లా రికగ్నైజ్ చేసేది, ఇది అదేనా కాదా ఏంటి అని? ఫస్ట్ పెయిన్ అనేది కిడ్నీ పెయిన్ మనకి బ్యాక్లో స్టార్ట్ అవుతుంది, వెన్నుపూస పక్కన. ఆ పెయిన్ అక్కడ స్టార్ట్ అయ్యి అబ్డామెన్లోకి పొత్తి కడుపు వరకు పొడిచినట్టుగా పెయిన్ వస్తుంది. సో అలాంటి నొప్పి ఫ్లాంక్ పెయిన్ అంటాం. ఆ పెయిన్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే ఆ కిడ్నీ స్టోన్ కానీ ఇంకేదైనా కారణం వలన అది ప్రాబ్లం వచ్చింది అనేది మనకు నిర్ధారణ అవుతుంది. కిడ్నీ ఫెయిల్యూర్స్కి సంబంధించి అక్యూట్, క్రానిక్, ర్యాపిడ్ అని చెప్పారు కదా, అంటే వీటి ట్రీట్మెంట్స్కి సంబంధించి ఎట్లా ఉంటుంది డిఫరెన్స్? అక్యూట్ అనేది మనకు సడన్గా వస్తుంది, మనకు అక్కడ కాజ్ ఆఫ్ ఇన్సల్ట్ అనేది చాలా సందర్భాల్లో తెలుస్తుంది. అంటే పెయిన్ కిల్లర్ వాడా, లేకపోతే ఇన్ఫెక్షన్ వలన, ఫీవర్స్ వలన కిడ్నీ పాడైందా, లేకపోతే వాల్యూమ్ లాస్, లూజ్ మోషన్స్, డయేరియా, డిహైడ్రేషన్ వలన పాడైందా, లేకపోతే హార్ట్ ఫెయిల్యూర్ వలన ఎఫెక్ట్ అయిందా కిడ్నీ, ఇలాంటి చాలా సందర్భాల్లో మనకి అక్కడ కాజ్ ఫ్యాక్టర్ అనేది తెలుస్తుంది. కాబట్టి ఆ ఫ్యాక్టర్ని అవాయిడ్ చేసి రెస్ట్ ఇచ్చినప్పుడు కిడ్నీకి కొంత అవసరమైనప్పుడు డయాలసిస్ సపోర్ట్ ఇస్తే అక్యూట్ కిడ్నీ ఇంజరీలో 80% ఆఫ్ ది కేసెస్ మళ్ళీ నార్మలైజ్ అయ్యి కంప్లీట్గా నార్మల్ స్థాయి డయాలసిస్ నుంచి బయటపడే అవకాశం ఉందండి. అదే ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ రేనల్ ఫెయిల్యూర్లో మనం కిడ్నీ బయాప్సీ అని కిడ్నీ ముక్క పరీక్ష చేయాలి. ఆ బయాప్సీ రిపోర్ట్ని బట్టి ఆ కిడ్నీ వ్యాధి ఏ దశలో ఉంది, మెడిసిన్స్ వాడితే తగ్గుతుందా లేదా అనేది మనం నిర్ధారణ చేయటం జరుగుతుంది. క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ స్టేజ్లో కిడ్నీ ఆల్రెడీ అల్ట్రాసౌండ్లో ష్రింక్ అయిపోయి ఉంటే పేషెంట్కి ఎనీమియా ఉంటుంది. సో అలాంటి కేసెస్ క్రానిక్లో మనం చేయగలిగింది ఏమీ లేదు. ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్లో ఆ డిసీజ్ ప్రోగ్రెషన్ రిటార్డ్ చేయడానికి మెడిసిన్స్ ఉంటాయి. బాగా అడ్వాన్స్ అయినప్పుడు మనం డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడికి వెళ్ళాల్సి వస్తుంది. సార్ ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత అంటే కేసు సక్సెస్ అయిన తర్వాత అంటే నార్మల్ రొటీన్ లైఫ్లోకి రావడానికి అంటే ఎన్ని రోజులు పట్టేటువంటి అవకాశం ఉంటుంది? యూజువల్గా 2 weeks ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫ్రీగానే ఉంటారు. బట్ ఇనీషియల్ ఫేజ్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్ ఫస్ట్ 2-3 months క్రిటికల్. ఆ ఫేజ్లో రిజెక్షన్స్ కానీ ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇనీషియల్ 2-3 months కొంచెం క్లోజ్ మానిటరింగ్లో ఉండి 3 months వరకు ఏ ప్రాబ్లం రాకపోతే వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళని చేసుకోమని చెప్తూ ఉంటాం, అడ్వైస్ చేస్తాం. ఇక ఈ విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అంటే ముఖ్యంగా ఈ కేసులకు సంబంధించి సక్సెస్ రేట్ ఎలా ఉంది, ట్రీట్మెంట్ ఎలా ఉంది, సర్వీస్ ఎలా ఉంది సార్? ఈ ట్రాన్స్ప్లాంటేషన్లో ఇంపార్టెంట్ థింగ్ బ్లడ్ గ్రూప్ అనేది మ్యాచ్ అవ్వాలండి. బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయినాక నెక్స్ట్ స్టెప్ వచ్చి క్రాస్ మ్యాచ్ అనే టెస్ట్ ఉంటుంది. ఆ క్రాస్ మ్యాచ్ కూడా నెగిటివ్ వస్తేనే మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయటం జరుగుతుంది. మనం విజయ హాస్పిటల్లో సుమారు 200 దాకా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ చేయటం జరిగింది. వీటిలో కొన్ని హై రిస్క్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. హై రిస్క్ ట్రాన్స్ప్లాంట్ అంటే క్రాస్ మ్యాచ్ పాజిటివ్ వచ్చిన కేసులు లేదా బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వని కేసులు. క్రాస్ మ్యాచ్ పాజిటివ్ వచ్చిన కేసుల్లో ఆ యాంటీబాడీస్ని మనం ఇమ్యునోగ్లోబులిన్స్ ప్లాస్మా ఎక్స్చేంజ్ ద్వారా ఆపరేషన్కి 1 week బిఫోర్
ఆ ట్రీట్మెంట్ ఇచ్చి యాంటీబాడీస్ రిమూవ్ చేసి ఆపరేషన్ చేయడం జరుగుతుంది సక్సెస్ఫుల్గా. అలాగే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వని సందర్భాల్లో ఏదైతే బ్లడ్ గ్రూప్ ఉందో, అంటే పేషెంట్ ఓ గ్రూపు ఇచ్చేవాళ్ళు బి గ్రూప్ అనుకోండి, యాంటీ బి కాలమ్స్ అంటే ఇమ్యూనో అడ్జార్ప్షన్ కాలమ్స్ అనేది వాడి ఆ బీకి అగెనెస్ట్గా ఉండే యాంటీబాడీస్ని రక్తం నుంచి క్లియర్ చేయడం ద్వారా మనం సక్సెస్ఫుల్గా ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఇది ఈ రకంగా బ్లడ్ గ్రూప్ మారినా కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయటం అనేది 5 times విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చేయటం జరిగింది. అలాగే క్రాస్ మ్యాచ్ పాజిటివ్ కేసెస్ కూడా ఒక 10 సక్సెస్ఫుల్గా చేయటం జరిగింది. ఇప్పుడున్న ఇమ్యూన్ సప్రెషన్ మెడికేషన్స్ ద్వారా మనకి దాదాపు 96-98% సక్సెస్ రేట్ అనేది ఏ ట్రాన్స్ప్లాంట్ చేసినా మనకు ఉంటుంది. సార్, అంటే ఈ అబో అననుకూల మూత్రపిండ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే అదేనా? ఏబీఓ అండి, ఏబీఓ. ఏబిఓ అంటే ఏ గ్రూపు, బి గ్రూపు, ఓ గ్రూపు. ఏబీఓ ఇన్కంపాటిబుల్ అంటే బ్లడ్ గ్రూప్ కంపాటిబుల్ కాకపోయినా, మ్యాచ్ అవ్వకపోయినా చేసే ట్రాన్స్ప్లాంటేషన్. సార్, ఏ సందర్భాల్లో చేస్తారు సార్ అలా? అంటే ఇంకా డోనార్ అంటే సేమ్ గ్రూప్ దొరకనప్పుడు, ఇంకా చెయ్యక తప్పని సిచ్యువేషన్స్లో అటువంటి జరుగుతుందా? అంటే ఇప్పుడు ఫ్యామిలీలో అంటే పేషెంట్ గ్రూప్ ఓ గ్రూప్ అనుకోండి, ఓ పాజిటివ్, ఆ పేషెంట్కి ఓన్లీ మనకు ఓ పాజిటివ్ డోనారే అవసరం అవుతుంది. కానీ ఫ్యామిలీలో సూటబుల్గా ఉండే డోనార్ ఎవరు ఓ పాజిటివ్ లేరు అనుకోండి, అందరూ బి గ్రూప్ ఉన్నారు, లేకపోతే ఏబీ గ్రూప్ ఉన్నారు, వాళ్ళు ఇవ్వడానికి ఫిట్ కాదు. అలాంటి సందర్భాల్లో మనం ఈ ఇమ్యూనో అడ్జార్ప్షన్ కాలమ్స్ ఉపయోగించి ఆ యాంటీబాడీస్ని క్లియర్ చేయడం ద్వారా మనం సక్సెస్ఫుల్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. బట్ ఇది నార్మల్ ట్రాన్స్ప్లాంట్ కంటే కొంచెం రిస్క్తో కూడుకున్నది. ట్రీట్మెంట్ కూడా 1 నెల ముందు నుంచే స్టార్ట్ చేయాలి. రిటుక్స్మ్యాబ్ అనే ఇంజెక్షన్ ఇవ్వాలి. ఇంజెక్షన్ ఇచ్చాక 2 weeks తర్వాత మళ్ళీ ఇమ్యూనో సప్రెషన్ మెడిసిన్స్ వాడాలి. తర్వాత 3 days బిఫోర్ సర్జరీ ఇమ్యూనో అడ్జార్ప్షన్ కాలమ్స్ ద్వారా యాంటీబాడీస్ రిమూవ్ చేయాలి. ఇదంతా లాంగ్ ప్రాసెస్. కాకపోతే బేస్ లైన్ టైటర్స్ ఆఫ్ యాంటీబాడీస్ అంటే ఆపరేషన్ చేసే ముందు ఆ బ్లడ్ గ్రూప్కి అగెనెస్ట్గా ఉండే యాంటీబాడీ టైటర్స్ తక్కువ ఉండే సందర్భాల్లో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ టైటర్స్ ఉంటే ఇమ్యూనో అడ్జార్ప్షన్ ద్వారా యాంటీబాడీస్ క్లియర్ చేసినా కూడా మళ్ళీ ఒకసారి రీబౌండ్ వచ్చి కిడ్నీలో రిజెక్షన్ లాంటిది వచ్చి కిడ్నీ పాడయ్యే ప్రమాదం ఉంటుంది. ఓకే, అంటే ఇటువంటి ఏబీఓ ఇన్కంపాటబిలిటీ కేసెస్ కూడా విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో సక్సెస్ అయ్యాయి. అవునండి, 5 చేసాం ఇప్పుడు దాకా. అన్నీ సక్సెస్ అయ్యాయి సార్? అవునండి, ఒక గ్రాఫ్ట్ మాత్రం 6 months తర్వాత ఫెయిల్ అయింది. అంటే ఒక కిడ్నీ 6 నెలలు బాగానే పనిచేసి 6 నెలల తర్వాత ఫెయిల్ అయింది. దాంట్లో బయాప్సీలో హెమాలటిక్ యూరిమిక్ సిండ్రోమ్ అనే ప్రాబ్లం వలన కిడ్నీ ఫెయిల్ అయినట్టు నిర్ధారించాం. కొన్ని సందర్భాల్లో అలా జరగవచ్చు. బట్ యూజువల్గా మిగిలిన 9 కూడా సక్సెస్ఫుల్గానే ఇప్పటి వరకు కూడా ఫస్ట్ చేసిన కేసు ఆల్రెడీ 3 years అయింది, బాగానే ఉన్నారు. థ్యాంక్ యూ డాక్టర్. విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కిడ్నీ సంబంధ వ్యాధులకు ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది, అసలు రావడానికి కారణాలు ఏంటో చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.